పెళ్ళైన తర్వాత అందరింట్లోనూ ఉండే గొడవ ఇది. అందులోనూ రాణి కొంచెం తొందరపాటు మనిషి. తను తొందరపడినా నువ్వు తొందరపడకూడదు. ముందు నువ్వు భోంచి. వద్దురా, నాకు ఆకలిగా లేదు. మనసు బాగున్నప్పుడు ఆకలి ఉండదు, ఆకలి లేనప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. తిను. సత్రాల్లో తినే వాళ్ళకి పెళ్ళెందుకు, పెళ్ళాలెందుకు? రామ్మా. ఏ నాకు కూడా కూడు పడేస్తావా? ఏ నేను పెడితే తినవా? ఆ కర్మ నాకు పట్టలేదు. ఆ ఇంట్లో లేని ఆకలి ఈ ఇంట్లో అయిందా? ఆ ఇంట్లో లేని శాంతి ఈ ఇంట్లో దొరికిందా? ఈ ఇల్లు ఆ ఇల్లు ఏంటమ్మా? ఇది నీ ఇల్లే, అది నీ ఇల్లు. ఎలా అవుతుంది? కాపురం చేయాల్సింది ఆ ఇల్లు, కాపురం విడదీసింది ఈ ఇల్లు. మురళి, తప్పమ్మా. ఈ ఇల్లే కాదు, ఏ ఇల్లు కాపురాలు పాడు చేయదు. పాడు చేయకపోతే ఆడే తాలిగి నీ ఇంటికి వచ్చేస్తే ఆడదానిగా నీ బాధ్యత ఏమిటి? తిరిగి ఆ ఇంటికి పంపించకుండా నీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటావా? ఆ బుద్ధి మా వదిలికి ఎప్పుడూ లేదు. అలా ఉండేది మీ ఇంట్లోనే, మీలోనే. అవునండి, మా ఇల్లంతా అటువంటిది. మాది ఇల్లు కాదు, నరకం. ఆ నరకంలో బ్రతికే మేమంతా రాక్షసులు. ఈ ఇల్లేమో దేవాలయం, ఈవిడేమో దేవత. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండాలి గాని రోడ్డు మీద దొరికింది కదా అని రాయిని తీసుకొచ్చి గుళ్ళో పెడితే దేవుడవుతాడా? అవుతాడమ్మా. ప్రతి రాయి దేవుడే అవుతాడు. అది మనుషులు చేసుకునే దాని మీద, వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. మనిషికి నమ్మకం ఉంటే గుళ్ళో రాయి కాదు, చెట్టు కింద రాయి కూడా దేవుడే అవుతాడు. ఆడదానికి అణుకు అందం, చిరుకోపం ఆభరణం, అహంకారం భస్మాసుర హస్తం. చదువుకున్న దానివి ఏమాత్రం తెలియకపోతే కాపురం ఎలా చేస్తావు? అంటే నేను కాపురం ఎలా చేస్తానో అని పరీక్షించడానికి నువ్వు నీ మొగుడు కలిసి ఈ పనులన్నీ చేస్తున్నారా? అడ్డమైన వాడందరినీ తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టి నా మీద, నా ఆస్తి మీద పెత్తనం చేయాలనుకుంటున్నారా? ముందు కంచి వెళ్తావా లేదా? ఇంట్లో అడుగు పెట్టే హక్కు కానీ ఆవిడతో మాట్లాడే అర్హత కానీ నీకు లేదు. అవును, ఇల్లు తిరిగి క్యారేజీలు పట్టుకెళ్లే దాని దగ్గర మాట్లాడే అర్హత నాకెక్కడుంటుంది? అవునమ్మా, ఆ క్యారేజీలే నాకు, నా భర్తకి, నీ భర్తకి కూడు పెట్టాయి. ఆ క్యారేజీలే నీ భర్తకి ఉద్యోగాన్ని ఇప్పించాయి. ఆ క్యారేజీలే నీ భర్తకి నీతో పెళ్లి చేయించాయి. ఆ క్యారేజీలే నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నోరు ముయించాయి. ఓహో, ఇవన్నీ చేశావని నువ్వు నీ మొగుడు కలిసి నా భర్తని గుప్పెట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా? మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిద్దాం అనుకుంటున్నారా? రాణి, ఇంతసేపు సాటి ఆడదాను కాబట్టి తెలియక మాట్లాడుతున్నావు అనుకున్నాను, కానీ అతి తెలివిగా మాట్లాడుతున్నావు. మురళి మా చెప్పు చేతల్లో ఉన్నాడు కాబట్టి, నేను చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి ఇంతకాలం మీ కాపురం నిలబడింది. అతని మా మాట వినకపోతే ఈ పాటికి మీ ఇద్దరి మధ్య తాడో పేడో తెగిపోయేది. ఏమిటా? ఏమిటిది? ఏమిటని అడిగే ముందు నువ్వేం చేస్తున్నావు ఒక్కసారి తెలుసుకో. ప్రేమించేది వీధికి ఎక్కడానికి కాదు, పెళ్లి చేసుకునేది కోర్టుకు ఎక్కడానికి కాదు. నోరు మూసుకున్న అమ్మాయిని తీసుకోండి, వెళ్ళు. అక్కర్లేదు, ఎవరో వెళ్ళమంటే వస్తారు, వద్దంటే మానేస్తారు. వాళ్ళేం చెబితే అది చేస్తారు. వాళ్ళ చేతుల్లో మీరు ఒక కీలుబొమ్మ, మీ చేతుల్లో నేను కీలుబొమ్మగా ఉండాలి. అది ఈ జన్మలో జరగదు. ఇప్పుడు దాని వెంటే ఊరేగమంటావా? అదేం మాట్లాడినా నోరు మూసుకునే ఉండమంటావా? దాని ఆస్తికి, దాని అహంకారానికి దాసోహనమంటావా? ప్రేమించే రోజున తెలియదు ఆవిడకి ఆస్తి ఉందని, పెళ్లి చేసుకున్న రోజున తెలియదు ఆవిడకి అహంకారం ఉందని ఇవాళ కొత్తగా తెలిసి వచ్చాయా? ఒకరోజు భోజనం పెట్టినందుకు, ఒక పూట కాఫీ ఇచ్చినందుకు, ఒక్కసారి ₹1 ఇచ్చి సహాయపడినందుకు నేనే, నా వల్లే నువ్వు పైకొచ్చావని చెప్పుకునే ఈ రోజుల్లో నువ్వేమిటో, నీ స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే స్థితికి తీసుకొచ్చినందుకు అనే హక్కు ఆవిడకు ఉంది, పడే బాధ్యత నీకుంది. భవిష్యత్తులో ఇంటికి రావడం అంటూ జరిగితే ఇద్దరూ కలిసి రావాలి. ఒంటరిగా రావడానికి మాత్రం ప్రయత్నం చేయదు. లక్ష్మి, మన కారణంగా వాళ్ళు ఎక్కడ విడిపోతారని భయపడి
తొందరపడ్డాను, నన్ను క్షమించు. I'm sorry. I'm very sorry. బాక్సింగ్ అంటే చేతికి గ్లోవ్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు అదే. అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. ఆ అమ్మాయిని ఎలా సార్ మీకు సెట్ చేసేది? నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్తేర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట? ఓ అది టెన్నిస్ అబ్బా.